అందరికీ నమస్కారం. నా పేరు రమ. సైకో మొగుడు 35వ భాగం. రచయిత మోక్ష గారు. ఎందుకలా అక్కడే ఆగిపోయారు? ఏదో అడగాలనే కదా వచ్చింది. అడిగేది ఏదో అడిగేసి కావాలంటే 2 దెబ్బలు వేసేసి వెళ్ళిపోండి విసుగ్గా అన్నాడు. అతని మాట పూర్తి కాకుండానే గోపాల్ గారు వచ్చి చెల్లున అర్జున్ చెంపలు 2 వాయించేశారు. అతనికి ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఆయన ఎన్ని దెబ్బలు కొడుతున్నా అర్జున్ బండరాయిలాగా ఆయన కొట్టిన దెబ్బలు భరిస్తున్నాడే కానీ కనీసం ఆయన్ని ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఆయనకు అసలు నిజం చెప్పలేదు. చివరికి గోపాల్ గారికి ఆయాసం వచ్చి కొట్టడం ఆపేశారు. కానీ అన్ని దెబ్బలు తిన్న అర్జున్ మాత్రం ఇంకా అలాగే నిలబడి చూస్తూ ఉంటే ఈసారి గోపాల్ గారి స్థానం లలిత తీసుకొని ఇంకొక 2 దెబ్బలు వేసింది. తల్లి కదా, అంతకంటే ఎక్కువ అనలేక అర్జున్ చొక్కా కాలర్ పట్టుకొని అతన్ని నిలదీస్తూ, నీచుడా, ఎందుకురా ఇలా చేశావు? నువ్వు చేసిన పనికి పోయింది వాళ్ళ ఇంటి పరువు కాదురా, మన ఇంటి పరువే. అసలు ఎలా పుట్టావురా నువ్వు నా కడుపునా అని అంటూ అర్జున్ని అడిగింది ఆవిడ. పరువు మాట పక్కన పెట్టు, పాపం వీడిని నమ్ముకుని వచ్చిన మధు కూడా వీడి వల్ల అనుభవిస్తోంది కదా అని అంటూ పళ్ళు నూరారు గోపాల్ గారు. డాడీ, ఇది నాకు రిషి మధ్యనున్న రెవెల్, మధ్యలోకి మధుని లాగొద్దు. ఐ డోంట్ వాంట్ టు సఫర్ ఇన్ బిట్వీన్ అస్ అని చాలా గట్టిగా చెప్పాడు అర్జున్. షీ ఈజ్ ఇన్ ఆల్రెడీ సఫర్ అర్జున్. నిన్ను పెళ్లి చేసుకున్న రోజు నుంచి తను బాధపడుతూనే ఉంది. నువ్వు తనను బాధ పెడుతూనే ఉన్నావు. లెట్ హెర్ ఫ్రీ, వదిలేతనని చాలా కఠినంగా చెప్పారు ఆ మాటని గోపాల్ గారు. అంటే ఏంటి మీరు అనేది అన్నాడు అర్జున్. డివోర్స్ ఇచ్చేదానికి, తన గురించి పిల్లల గురించి మేం చూసుకుంటామన్నారు ఆయన. ఈ పనికి మీరు నన్ను ఒప్పించాలని చూసినా తను ఒప్పుకోదు అన్నాడు అర్జున్. తనే నిన్ను మెడపట్టుకొని బయటకు గెంటేసింది, మళ్ళీ రాణిస్తుందని తన దగ్గరికి అన్నారు గోపాల్ గారు. మేమిద్దరం ఫిజికల్గా దూరంగా ఉన్నా బై హార్ట్తో చూస్తే మేమిద్దరం ఒకే చోట ఉన్నాం, స్టిల్ క్లోజ్. ఇప్పుడు మధు నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది అన్నాడు అర్జున్. నీకు దూరంగా ఉన్నా తనకి మనశ్శాంతి ఉండనివ్వవా అని అడిగారు ఆయన. గోపాల్ గారి చేతిలో పేపర్స్తో రెడీగా ఉన్నారు. అర్జున్ విసుగ్గా వాళ్ళని చూసి, దీనివల్ల మాకొచ్చేదేంటి అని అన్నాడు. మీకోసం, మన ఇంటి కోసం ఎన్నో చేసిన మధు దగ్గర, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర మేము తల ఎత్తుకొని తిరగాలి అంటే దిస్ ఈజ్ ది రైట్ వే అని డివోర్స్ పేపర్ అర్జున్ మొహం మీదకి విసిరేశారు. నాకు కొంచెం టైం కావాలి డాడీ అన్నాడు అర్జున్. మధుని అంటే అంత ఇష్టం, ఇంత ఇష్టం అని చెప్తావు కదా, మరి తనపై నీకున్న ప్రేమను తెలియచేసుకున్న టైం ఇది, ప్రూవ్ చేసుకో అన్నారు లలిత. అర్జున్ గట్టిగా నిట్టూర్చి కింద పడిన పేపర్స్ అన్నింటిలోనూ సంతకం చేసి వాళ్ళ నాన్న చేతిలో పెట్టాడు. వాటి సిగ్నేచర్ అయ్యాక ఇంకొన్ని పేపర్స్ అర్జున్ ముందుంచారు ఆయన. ఇవేంటి అన్నాడు అర్జున్. నా ప్రాపర్టీ అంతా నా మనవళ్ళకి చెందుతున్నట్టు, వాళ్ళ గార్డియన్ మధు అయినట్టుగా వీలునామా ఇది, అండ్ అలాగే నువ్వు నా వారసత్వంగా వచ్చిన బిజినెస్ నుంచి తప్పుకున్నట్టుగా ఇదొక్కటే అన్నారు గోపాల్ గారు. దెన్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ అని అన్నాడు అర్జున్. మధు చిన్నగా సమాధానం ఇచ్చారు ఆయన. షీ కాంట్ హ్యాండిల్ ఇట్ అన్నాడు అర్జున్. ఇట్స్ హర్ బిజినెస్, తను ఏం చేసుకుంటుంది అన్నాడు. తనిష్టం అన్నారు లలిత. ఒక 5 పేపర్లు సంతకం పెట్టాలా? ఓపిక నశించిన అర్జున్, దిస్ పేపర్స్ ఇంకా ఎన్నున్నాయి అని విసుక్కున్నాడు. ఇదే లాస్ట్ అంటూ అర్జున్ చివరిగా సైన్ తీసుకొని పేపర్ని కూడా లాక్కొని, ఎవరైనా అడిగితే నువ్వు చచ్చిపోయావు అని చెప్తాను అర్జున్, వీలైతే ఈ జన్మలో మళ్ళీ నీ మొహం నాకు చూపించకు అని లలితని తీసుకువచ్చేశారు ఆయన అక్కడి నుంచి. వాళ్ళు వెళ్ళిన తర్వాత అర్జున్ తలుపు వేసుకొని అది చూశాక, మధు రియల్లీ హేట్ మీ, వాట్ దఫా అని గట్టిగా అరిచి, మధు వాంట్ టు యాడ్ సమ్ మోర్ స్పైస్ ఇన్ దట్ అని తనలో తనే అనుకున్నాడు అర్జున్. పొద్దుట లేచిన దగ్గర నుంచి మధు తన గది దాటి బయటికి రాలేదు. ఎవరిని ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకి లేదు. రిషి ఆమెతో మాట్లాడలేదు. ఆమెను ఎదుర్కొనే ధైర్యం అతనికి లేదు. ముభావంగా తన రూమ్ బాల్కనీలో కూర్చొని అర్జున్ ఆలోచనలో నుంచి సతమతమవుతున్న తన దగ్గరికి రిత్విక్ వచ్చాడు. మమ్మీ అంటూ వెళ్ళి మధు కాలం చుట్టేసి, ఆకలిస్తోంది, ఏమైనా పెట్టు అంటూ గారంగా అడిగాడు. అది పట్టించుకునే స్థితిలో కూడా లేదు మధు. కనీసం బాబు దగ్గరికి కూడా తీసుకోలేదు. మా ఆకలిస్తోంది ఇంకాస్త గట్టిగా అరిచాడు రీతు. ఉలకలేదు మధు. విసుగు పుట్టి వాళ్ళ అమ్మ ఒడిలోకి ఎక్కి మధు చెంపపై తడుతూ ఆకలిస్తోందని అడుగుతున్నా పట్టించుకొని మధుని చూసి ఏడుపు వచ్చేసింది. చిన్నగా మధు చెంపపై తట్టి, ఐ హేట్ యూ మమ్మీ అన్న మాటలకి స్పందించిన మధు తేరుకొని బాబు వంక అయోమయంగా చూస్తూ, ఆకలి మమ్మీ అని అన్నాడు బాబు. ఆకల అత్తలేదా బయట అని అంది మధు. నువ్వు పెట్టవా నాకు అన్నాడు రిత్విక్. పెడతాను అని తన చెంపలు తుడుచుకొని బాబుని తీసుకొని బయటకు వచ్చింది. బాబుని డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టి భోజనం తినిపిస్తూ ఉంటే రీతు మధు చెంపలు తుడుస్తూ, మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నీ కళ్ళలో టీయర్స్ చూస్తే నాకు కోపం వస్తుంది తెలుసా నీకు అని అంటాడు. అవి అచ్చం అర్జున్ నోటి నుంచి వచ్చిన మాటలు అనిపించేసరికి మధు నుదురు చుట్లించి, భలే శాడిస్టుల ఇద్దరు, మీ ముందు ఎవరూ ఏడవకూడదు కానీ మీరు మాత్రం పక్క వాళ్ళకి ఏడుపు తెప్పించేస్తారంది. డోంట్ కంపేర్ విత్ డాడ్, ఐ లవ్ యూ మోర్ దెన్ డాడీ డిడ్
అన్నాడు రీతు. ఇలాగే చెప్పేవాడు మీ డాడీ కూడా. పళ్ళు నూరి డోంట్ బీ లైక్ యువర్ డాడ్, నాలాగా ఇంకొక అమ్మాయి మనసు బాధ పెట్టకు అంది. నో, ఐ విల్ లైక్ బి రిషి మామయ్య, నీకు అలాగా ఉంటేనే ఇష్టం అని అన్నాడు రీతు. నాకు మీ డాడీ కూడా ఇష్టమే అంది మధు. బట్ డాడీ కంటే రిషి మావయ్య ఇష్టం నీకు, ఈవెన్ నాకంటే చెల్లి కంటే కూడా. నీకు మావయ్య అంటేనే ఇష్టం, యామై రాంగ్ అని మధుని సూటిగా అడిగాడు. మధుకి నోట మాట రాలేదు. ఎందుకో ఆ మాటలు నిజంలాగే అనిపించాయి. చిన్నగా గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టుగా కూడా అనిపించింది. సరే, అవన్నీ ఎందుకు నీకు, ముందు తిను అని బాబుకి గబగబా తినిపించేసి వెళ్ళిపోయేవాడు నన్ను తీసుకొని వెళ్ళిపోవాల్సింది. చావో బ్రతుకో ఇద్దరం అక్కడే ఉండేదాన్ని కదా కలిసి అని మనసులో అనుకుంది మధు. బాబుకి తినిపించేసి వాడి మూతి తుడిచి వాడిని పంపించేసి పాప దగ్గరికి వెళ్ళింది. క్యార్మంటూ ఏడుస్తున్న పాపని రిషి ఊరుకోబెట్టలేక అవస్థపడుతూ ఉన్నాడు. వెంటనే రిషి చేతిలో నుంచి పాపని తను లాక్కొని, అసలు పాపని నెట్ నుంచి పట్టించుకునే వాళ్ళే లేరు. పొద్దుటి స్నానమే లేదు, తలకి నూనె లేక జుట్టంతా చిందరవందరగా ఉంది. ఎప్పుడు తిన్నదో ఏమో, ఆకలికి ఏడుస్తున్నట్టు ఉంది ఆ ఏడుపు. వెంటనే పాలు కాచి డబ్బాలో వేసి పాపకు అందివ్వగానే మామూలుగా గుక్కడి పాలు తాగడానికి నానా రద్దంతో చేసే పాప వద్దు అనుకుంటా తాగుతుంటే జాలేసింది మధుకి. పాలు తాగినంతసేపు ఏడు పాపిన డబ్బాల పాలు అయిపోగానే మళ్ళీ ఏడుపు అందుకున్న తనని మధు ఊరడిస్తుంటే ఇంకొన్ని పాలు పట్టించు మధు అన్నాడు రిషి. ఇది పాల కోసం కాదు అని పాపని భుజాన వేసుకొని, ఒక్కరోజు అర్జున్ తనకి కనపడకపోతే ఇలాగే ఏడుస్తుందన్నయ్య, ఎక్కడికైనా వెళ్ళినా వీడియో కాల్ అయినా చేస్తాడు పాప కోసమని అంది. రిషి నోట మాట రాలేదు. అర్జున్ పేరు వినడం వల్ల వచ్చిన కోపం అనుకుంది మధు. కానీ అతనిలో పశ్చాత్తాప భావం అని తనకి తెలియదు. వీడియో కాల్ అయినా చెయ్యి మరి, వాడి కోపం నా మీద కానీ పిల్లలు అన్నా నువ్వన్నా కూడా ఇష్టమే కదా వాడికి అని అన్నాడు రిషి. మధు కూడా ఏమీ మాట్లాడకుండా పాపను తీసుకొని తన రూమ్కి వచ్చేసింది. పాపకి స్నానం చేయించి నీట్గా డ్రెస్ చేసి తన తల దువ్వి, ఇదిగో డాడీ అని అంటూ అర్జున్ పిక్ తీసి పాప ముందర పెట్టింది. అర్జున్ కూతురు కదా, ఎందుకంటే చాలా తెలివైంది. ఆ ఫోన్ కోపంగా మధు మొహం మీదకి విసిరేసింది పాప. రేపు పంపించేస్తానులే మీ డాడీ దగ్గరికి, మళ్ళీ ఏదో ఒకటి చేసి ఇలాగే నా మనసు విరిచేస్తాడు అని మధు విసుక్కుంటూ ఉండగా మధు ఫోన్కి నోటిఫికేషన్ వచ్చింది అర్జున్ దగ్గర నుంచి. అని చూడగానే క్షణం ఆలోచించకుండా ఆ ఫోన్ తీసుకుని ఆ మెసేజ్ ఓపెన్ చేసింది మధు. అర్జున్ ఫోటో వేరే అమ్మాయితో గాలి కూడా చొరబడినంత దగ్గరగా బాగా జూమ్ చేస్తే అసలు ఇద్దరి ఒంటి మీద బట్టలే లేవు. పక్కనే ఉండదంతా చూస్తున్న పాప ఫోన్లో వేలు పెట్టి డాడీ అంటుంటే పాప ముందు నుంచి ఫోన్ తీసి అర్జున్కి కాల్ చేసింది. లిఫ్ట్ చేయలేదు. ఒకటి కాదు 3 సార్లు చేసింది. ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదు అర్జున్. పట్టరాని కోపం ఆపుకోలేక అర్జున్కి మెసేజ్ చేసింది. డోంట్ మేక్ మీ గెట్ ఇరిటేట్, ఇది నువ్వు కాదు అని మెసేజ్ చేసింది మధు. ఆ వెంటనే మెసేజ్ వచ్చింది అర్జున్ దగ్గర నుంచి, లిటిల్ బిజీ విత్ మై న్యూ జీఎఫ్, ఐ విల్ పింగ్ యూ లేటర్ అని. నేను నిన్ను నమ్మను, వీడియో కాల్ చేయి అని మెసేజ్ పెట్టింది మధు. నమ్మకపోతే నమ్మకు, ఐ ఆమ్ ఆల్రెడీ డివోర్స్ విత్ యూ. కాసేపట్లో పేపర్స్ తీసుకొని మా పేరెంట్స్ వస్తారు నీ దగ్గరికి, టైం వేస్ట్ చేయకుండా సైన్ చేసేసి వాళ్ళని పంపించేయి అని అన్నాడు అర్జున్ నుంచి మెసేజ్. వీడియో కాల్ చేయి ముందు అంటూ 2 యాంగ్రీ మెసేజ్లు కూడా పెట్టింది మధు. అవతల నుంచి రిప్లై లేదు. ఇరిటేషన్ వచ్చింది మధుకి. కోపంగా చేతిలో ఫోన్ విసిరి కొట్టింది. అర్జున్ ఏదో ప్లాన్ చేశాడు కావాలని, నన్ను ఏడిపించాలని ఇదంతా చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు ఇదంతా? కోపం వస్తోంది తన మీద, నాకు కొట్టాలని ఉంది అతన్ని. అలా తన ఆలోచనలో ఉంది. కాసేపటి చిన్నగా డోర్ తెరిచిన శబ్దం. తలెత్తి చూసింది. ఎదురుగా తన అత్త మామ. రండత్తయ్య అన్న మధు మాటకి లలిత తన కాళ్ళ దగ్గర ఉన్న మధు ఫోన్ వంక చూసింది. పిల్లలు పడేసినట్టున్నారు అని ఆ ఫోన్ తీసి కుర్చీలో ఉన్న బట్టలు తీసి పక్కన పెట్టి కూర్చోండిలా అని అంది. వాళ్ళు ఇద్దరు కూర్చోగానే శశి ఇద్దరికి కాఫీ తెచ్చిచ్చి మధుని అడిగింది, నువ్వు తాగుతావా అని. వద్దని మధు ఊపడంతో తలని శశి వెళ్ళిపోయింది. కూర్చో మధు గోపాల్ గారు చెప్పడంతో వాళ్ళకి ఎదురుగా మంచం మీద కూర్చొని నిస్సహాయంగా తల ఊపి, అర్జున్కి ఏమైంది అత్తయ్య? సైకోపాత్లా బిహేవ్ చేస్తున్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, నా దగ్గర కూడా అబద్ధాలు చెప్తున్నాడు. తను నన్ను మోసం చేస్తున్నాడో లేదా తనని తాను మోసం చేసుకుంటున్నాడో అర్థం కావట్లేదు అత్తయ్య అంటూ తలపట్టుకుంది మధు. తనని ఓదార్చే ప్రయత్నం చేసింది లలిత. వాడినితో నిజమే చెప్తున్నాడనేది నీ భ్రమ మధు. ఈ 5 ఏళ్ల జీవితంలో వాడినితో చెప్పిన ప్రతి విషయం అబద్ధమే. రిషిని ఇరికించడానికి ఇంట్లో డ్రగ్స్ పెట్టాడని వాడిని ఇంట్లోంచి కెట్టేశావు. కానీ ఆ డ్రగ్స్ అర్జున్ చేతికి ఎలా వచ్చాయి ఒక్కసారైనా ఆలోచించావు మధు? గోపాల్ గారు అన్నారు. ఎలా వచ్చాయి మావయ్య? నుదురు చిట్లించింది మధు. అవన్నీ చెప్పలేను మధు. వాడి చేత డివోర్స్ పేపర్స్ మీద సంతకం చేయించి తెచ్చాను. నువ్వు వాడితో ఉండడం నాకే ఇష్టం లేదు. ఇంకా మీ బంధం తెగదెంపులు చేసేసుకోండి అంటూ డివోర్స్ పేపర్స్ మీద మధు ముందు పెట్టారు. నమ్మలేనట్టుగా చూసింది మధు. పిల్లల గురించి నీ గురించి ఆలోచించుకు, నాకున్న యావదాస్తి పిల్లలదే. నామిని నువ్వే. ఇంకా కంపెనీ బాధ్యతల నుంచి కూడా అర్జున్ కిట్ అయిపోయాడు. వాటిని నువ్వే టేక్ ఓవర్ చేయాలి.
అని అన్నారు గోపాల్ గారు. మేము కూడా నీ దగ్గరే ఉంటాం అని అన్నాడు అతను. కానీ ఆ మాటలు ఏవీ కూడా మధు చెవికి ఎక్కటం లేదు. అర్జున్ వద్దు అనుకుంటున్నాడా నన్ను అని అంటూ ఇదే తన మనసులో తొలిచేస్తున్న ప్రశ్న. కొన్ని రోజులు మీ ఇంటి దగ్గరే ఉండు, లేదంటే ఇక్కడే ఉండిపోయినా మేమేమీ అనుకోము. ఫ్యూచర్లో నీ మనసు మారి నీకు ఒక తోడు కావాలి అని అనిపించినా సరే మనసు చంపుకొని వెనకడుగు వేయొద్దు. పిల్లల కోసము బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం అని అన్నారు గోపాల్ గారు. మామయ్య నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. ఇప్పుడు మీరు ఏం చెప్పినా వినే పరిస్థితిలో నేను లేను అంది మధు. అది కాదు మధు అని ఏదో నచ్చకపోయినా గోపాల్ గారితో తర్వాత మాట్లాడతానంటుంది కదా అండి. లీవ్ హర్ అలోన్ ఫర్ ఏ వైల్ అని అంది లలిత. మేము వెళ్ళొస్తాం అయితే అని మధు సమాధానం చూడకుండా లలితని తీసుకుని బయటకు వచ్చేసారు గోపాల్ గారు. ఆయనతో 4 అడుగులు వేసిన లలిత, ఏవండి నా పర్సు లోపల మర్చిపోయినట్టు, వెళ్ళి తెచ్చుకొని వచ్చేస్తాను అని మధు దగ్గరికి వచ్చింది. సూటిగా చూస్తున్న మధు చూపు దాటికి తట్టుకోలేక తల వంచుకొని నా పర్స్ మర్చిపోయానమ్మా అంటుంటే, మీకు కూడా అర్జున్ మోసం చేశాడని అనిపిస్తుంది అత్తయ్య అని అడిగింది. వాడి కోసం నీ కుటుంబానికి 5 సంవత్సరాలుగా దూరంగా ఉండి వాడు చేసిన ప్రతి తప్పుని క్షమిస్తూ వచ్చిన నువ్వే వాడు తప్పు చేశాడు అని ఇంటి నుంచి గెంటేశావు కదా మధు అని అంటూ తిరిగి ఆవిడ బయటికి వెళ్తూ, అర్జున్ మనతో ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా వాడి తల్లిగా చెప్తున్నాను, వాడు నిన్ను ఇష్టపడింది మాత్రం అబద్ధమే కాదు మధు అని తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది ఆవిడ. మధు కాసేపు ఆలోచించింది. నేను తనతో తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, ఇప్పుడే వెళ్ళి తేల్చుకొని వచ్చేస్తాను. ఈ భారాన్ని నేను మొయ్యలేను అని నిలదీసి అడుగుతాను వాణ్ణి, ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అని. మధు తనలో తనే అనుకుని కిందకు వచ్చింది. పిల్లల్ని ఆడిస్తున్న శశిని చూసి, వదిన నేను గుడికి వెళ్తున్నాను, వచ్చేంత వరకు పిల్లల్ని చూసుకో అంటూ హోల్డర్కి వేలాడిసిన కార్ కీస్ తీసుకుంది మధు. గుడిక? నువ్వు పొద్దుటి నుంచి స్నానమే చేయలేదు కదా అంది శశి. మధుని పైనుంచి కిందకి ఎగాదిగా 2 సార్లు చూసి మధు తన అవతారం చూసుకుంది. నిన్నటి నైట్ డ్రెస్లోనే ఉంది తను. ఇంకా గుడికి కాదు, జనరల్ స్టోర్కి. ఐ ఆమ్ అవుట్ ఆఫ్ మై ప్యాడ్స్ అని అంది మధు. ఐ హ్యావ్ ఇట్ ఇవనా అంది శశి. నో, నాది వేరే బ్రాండ్, నేను వెళ్తాను అంది మధు. పోనీ ఎవరినైనా పంపిద్దాం అంది శశి. పర్వాలేదు, నేను వెళ్తానన్నాను కదా అని ముందుకి అడుగు వేయబోయిన మధుకి శశి అడ్డొచ్చి తన కళ్ళలోకే సూటిగా చూస్తూ, ఎక్కడికి వెళ్తున్నావో నిజం చెప్పు అని అంది. వదిన నేను వెళ్ళాలి, అర్జెంట్ ఇబ్బందిగా పలికింది మధు. అదే ఎక్కడికి అని అడుగుతున్నాను కదా అని అంది శశి. అర్జున్ దగ్గరికి వదిన, తనతో తేల్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయి నాకు, వెళ్ళని నన్ను అని అంది మధు. ఇంకేం తేల్చుకుంటావు, మెడపెట్టి బయటికి గెంటిన తర్వాత కూడా అని అంది శశి. డివోర్స్ పేపర్స్ పంపించాడు వదిన, అత్తయ్య మావేల చేత వదిలేస్తాడంట నన్ను. అర్జున్ లేకపోతే నేను ఉండలేను వదిన, వెళ్ళి తేల్చుకుని వస్తా తనతో, ఎందుకు ఇలా చేశాడు, అసలు అతని ఇంటెన్షన్ ఏమిటన్నది అడిగేసి వస్తాను అంది. డివోర్స్ అన్న దగ్గర శశి మెదడు మొద్దుబారిపోయింది. మధు చేతిని వదిలేసింది. వెళ్తాను, పిల్లలు జాగ్రత్త అని ఒక మాట చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది మధు. డివోర్స్ ఇస్తున్నాడు, అదే మాట పదే పదే జపించిన శశికి అసలు జరిగిన దాంట్లో అర్జున్ తప్పు లేకపోయినా నిన్న తనమై ఒప్పుకొని ఇప్పుడు మధుకి ఎందుకు విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యాడో ఆలోచిస్తే అసలు కారణం రిషి అని తోచిన శశి పిల్లల్ని అల్లరి చేయొద్దని చెప్పి గబగబా రిషి దగ్గరికి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్న రిషి దగ్గర ఫోన్ లాక్కోబోయింది. ఎవరితోనో చాలా డీప్ డిస్కషన్లో ఉన్న రిషి శశిని విసిరినట్టుగా వెనక్కి నెట్టేసి ఆ ఫోన్ మాట్లాడుతూ ఉంటే రిషి విసిరిన ఫోర్స్కి బెడ్ మీద పడ్డ శశి బెడ్కి ఆనుకొని, గోపాల్ లలిత గారు ఎందుకు వచ్చారో తెలుసా మీకు అని అడిగింది. తెలుసుకునేంత తీరిక నాకు లేదు, అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అంటూ తన ఫోన్ పాకెట్లో పెట్టుకొని చేతికి వాచ్తో పాటే తనతో పర్సనల్ రివాల్వర్ పాకెట్లో పెట్టేసి, ఎవరు ఇల్లు దాటి బయటికి వెళ్ళొద్దు, ఇంట్లో ఉన్నా సేఫ్ కాదు, ఏ క్షణం ఏమైనా జరగొచ్చు అన్నాడు. శశికి మధు విషయం స్ఫురించింది. ఇప్పుడే అర్జున్ కోసం మధు బయటికి వెళ్ళింది రిషి అని చెప్పి వెనక్కి తిరిగిన శశికి రిషి కనపడలేదు. ఇంతలో ఎక్కడికి వెళ్ళారు అని బయటకు చూసిన ఆమెకు గరాజ్లో కార్ తీస్తున్న రిషి కనపడగానే అతని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసింది. కానీ ఆమె వెళ్ళేసరికి రిషి ఇంటి గేట్ దాటడం, ఆ తర్వాత సెక్యూరిటీ గేట్ క్లోజ్ చేయడం జరిగిపోయాయి. 2 సార్లు ఫోన్ చేసి ప్రయత్నించింది కానీ రిషి రెస్పాండ్ కాలేదు. చివరి ప్రయత్నంగా అర్జున్కి కాల్ చేసింది శశి. అర్జున్ తనపై కురిపించిన ప్రేమ తన కళ్ళ ముందు కనపడి ఆ ప్రేమ మేఘంలా కరిగి కళ్ళలో నుంచి కన్నీరులా తన చెంపపై కారుతూ ఉంటే వాటిని తుడుచుకుని డ్రైవింగ్ చేస్తూ, నిన్ను కలిసిన రోజు నుంచి ప్రతి క్షణం నిన్ను ఎందుకు కలిసానా అని రిగ్రెట్ ఫీల్ అయ్యేలాగా చేస్తున్నావు అర్జున్. ఏం చేస్తున్నావు నువ్వు, నీ దగ్గర ఆ డ్రగ్స్ ఎందుకున్నాయి, నాకు చెప్పకుండా మనుషులు కూడా నువ్వు తాగేవాడివే కాదు కదా, అలాంటిది నా కన్ను గప్పి నువ్వు ఏమేం పనులు చేస్తున్నావు అని తనలో తనే ఆలోచనలో డ్రైవ్ చేస్తూ ఉంది మధు. ఇంతలో పక్క నుంచి రాకెట్ వేగంతో వచ్చిన బుల్లెట్ ఒకటి తన కార్ అద్దాన్ని చొచ్చుకొని వచ్చి మధు గుండెల్లో గుచ్చుకుంది. 2 సార్లు ఫోన్ చేసి ప్రయత్నించింది శశి, అయినా కూడా దానికి రిషి రెస్పాండ్ కాలేదు. చివరి ప్రయత్నంగా అర్జున్కి కాల్ చేసిన శశి అప్పటి వరకు మధుతో
మాట్లాడలేని డిస్టర్బెన్స్లో కోపంగా దేని గురించి ఆలోచిస్తున్న అర్జున్ మొబైల్ రింగ్ అయ్యేసరికి విసుగ్గా దాని వంక చూసిన అతను ఎప్పుడు లేనిది శశి తనకు కాల్ చేయడంతో కాస్త అనుమానంగా చూస్తూ నేను డివోర్స్ అంటే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడనని మధు సూసైడ్ అటెంప్ట్ చాచా అదేమీ ఉండదులే అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో శశి అన్నాడు. అన్నయ్య, రిషి ఇంట్లో వాళ్ళని ఎవరిని బయటికి వెళ్ళొద్దని చెప్పి ఇప్పుడే ఆయన తన రివాల్వర్ తీసుకొని బయటికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన దానికి ముందే మధు నీ దగ్గరికి వస్తున్నానని చెప్పి బయలుదేరింది. ఇది ఆయన చెప్దామంటే వినిపించుకోలేదు, కాల్ చేసినా తీయడం లేదు. నా భయం ఆయన గురించి కాదు, మీ పంతం వల్ల మధుకి ఏమైనా. శశి మాట పూర్తి అయ్యేంతలో అర్జున్ కాల్ కట్ చేసి కార్ కీస్ తీసుకొని బయటకు వచ్చేశాడు. ఎందుకో అతని మనసు కీడు శంకించింది. కార్ డ్రైవ్ చేస్తున్నాడన్న మాటే కానీ అన్నీ మధు ఆలోచనలే. అసలు మధు వచ్చేది ఏ దారి అన్నది కూడా అర్థం కాలేదు అర్జున్కి. దారి పొడుగున రిషిని తిట్టుకుంటూనే వస్తున్నాడు అర్జున్. రిషి దగ్గర ఇంటికి విసురుగా బయటికి వచ్చిన రిషి కొంచెం దూరం రాగానే అక్కడ రోడ్డు పక్కన ఆగిన తన కార్ని చూసి మొహం చిట్లించి ఇంట్లోంచి ఎవరిని రావద్దని ముందే చెప్పాను కదా శశికి, మరి ఇది ఎవరై ఉంటారు అని కాస్త ముందుకు వెళ్ళి చూసిన రిషికి కార్కి ఆనుకుని నిల్చున్న మధు కనపడగానే సడన్ బ్రేక్ వేశాడు కార్ని. కార్ దిగి ఆమె దగ్గరికి వెళ్ళి మధు అని పిలిచేసరికి తల తిప్పి చూసిన మధు ఎదురుగా ఉన్న రిషిని చూసి అన్నయ్య అంటూ వెళ్ళి అతన్ని చుట్టుకొని అర్జున్ దగ్గరికి వెళ్దామని వస్తే కార్ చెడిపోయింది, నన్ను అర్జెంటుగా తీసుకువెళ్ళు అక్కడికి అని అంది. యాక్చువల్గా ఆ బుల్లెట్ మధుకి తగలలేదు, అది పక్క నుంచి వెళ్ళిపోయింది. కానీ ఆ విషయం మధుకి తెలియదు. ఇప్పుడు అవసరం లేదు, ఇంకోసారి వెళ్ళొచ్చులే అని చాలా కోల్డ్గా సమాధానం చెప్పాడు రిషి. లేదు, ఇప్పుడే వెళ్ళాలి, తనతో తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, నువ్వు రా నాతో అంది. ఇప్పుడు కాదు, వెళ్దాంలే రేపే, ఇప్పటికీ నిన్ను ఇంటికి దగ్గర డ్రాప్ చేస్తాను రా అని మధు చేపట్టుకున్నాడు. అన్నయ్య, క్షణం లేట్ చేసిన నా జీవితమే వేస్ట్ అయిపోతుంది, నీకంతగా అర్జెంట్ పని ఉంటే నీ మొబైల్ ఏదైనా క్యాబ్ బుక్ చేయి, నేను వెళ్తాను అని అంది మధు. నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా, రా నాతో అని ఆమెను గట్టిగా కసిరాడు రిషి. మధు ఆ చేతిని విదిలించుకొని అర్థం కానిది నాకు కాదు నీకు, అర్జున్ మా ఇద్దరికి అఫీషియల్గా విడిచిపోయినట్టు పొద్దుటే డైవర్స్ నోటీస్ పంపించాడు అన్నయ్య. ఎందుకు పంపించాడో అడగొద్దా, అతనితో పోటీగా అతనితోనే వాదించింది. డైవర్స్ అన్నా కూడా రిషి మొహం ఎక్స్ప్రెషన్స్ ఏమాత్రం కూడా మారకపోవడంతో అది గమనించి వాడు నిన్ను వదిలించుకోవాలనుకుంటుంటే నువ్వెందుకు వాడికి వెనుక తిరుగుతున్నావు, ఏదో ఒక రోజు నీ గురించి తెలుసుకొని వాడే వస్తాడులే, నువ్వు రా నాతో అని తనని లాక్కోబోయాడు. రిషి నడుమును చుట్టుకొని ఉన్న మధు చేతికి అక్కడ గట్టిగా తగిలేసరికి తనని కార్ దగ్గరికి వెళ్తున్న రిషిని అన్నయ్య ఒక్క నిమిషం అని ఆపి అతను వేసుకున్న షర్ట్ పైకి లేపి ప్యాంట్లో పెట్టుకున్న గన్ బయటకు తీసి ఏంటిది అని అడిగింది మధు. అంటూ రిషి తడబడి అదేంటో తీరిగ్గా తర్వాత చెప్తాను, నాతో రా అని అన్నాడు రిషి. కథ ఇంకా ఉంది. అర్జున్కి తెలుసు తను డైవర్స్ పంపించినా కూడా మధు వాటిని యాక్సెప్ట్ చేయదని. అలాగే మధుకి తెలుసు అర్జున్ ఏ తప్పు చేయకపోయినా ఎందుకు ఇలాంటి నింద వేసుకున్నాడు అని. మరి అర్జున్ మధుల మధ్య ఉన్న ఈ భయాలు అపార్థాలన్నీ తొలగిపోతాయా? అసలు మధుని చంపాలనుకుంటున్నారన్న విషయం మధుకి తెలుస్తుందా? అర్జున్ మధుని ఏ రకంగా కాపాడబోతున్నాడు? ఆల్రెడీ మధుకు తెలియకుండా తన మీద 2 సార్లు అటాక్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏమైనా మధుని చంపాలని ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా? రిషి దగ్గర ఉన్న గన్ చూసి మధు అడిగిన ప్రశ్నకి రిషి ఏమని సమాధానం చెప్తాడు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.